30 నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర పరిస్థితులు 2013కి ముందు ఉన్న పరిస్థితికి తీసుకెళ్లారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, జిల్లా అధ్యక్షుడు తాతా మధు సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ముందు రైతులు ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకుని అనంతరం బీఆర్ఎస్ పాలనలో అనేక వ్యవసాయ సంస్కరణలు తీసుకొచ్చినట్టు వారు తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదంతో కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి జరిగిందని చెప్పారు. తమ పాలనలో వ్యవసాయానికి పెద్దపీట వేయడంతో పాటు తంబాళ్లుగా మారిన చెరువులను మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరించామని, ప్రతి నీటి చుక్కను వినియోగించుకునేలా ప్రాజెక్టులు నిర్మించామని తెలిపారు. ఇందిరమ రాజ్యంలో తెలంగాణకు న్యాయం జరగలేదని, మళ్లీ సమైక్య పాలన తరహా పరిస్థితులు తీసుకొచ్చారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 30 నెలల కాలంలో తెలంగాణని మళ్ళా 2014కు ముందు తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఉందో ఆ స్థితికి తీసుకుపోవాలని కంకణం కట్టుకున్నట్టు కనపడతా ఉంది. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడింది, తెలంగాణ రాష్ట్రం రావాలని, తెలంగాణ బిడ్డల యొక్క ఆకాంక్షలు, కలలు నెరవేరాలని కేసీఆర్ గారు పోరాటం చేసినప్పుడు ఏ పరిస్థితులు అయితే ఉన్నాయో మళ్ళా అదే పరిస్థితుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం అలాంటి పరిస్థితిని కల్పిస్తా ఉంది. తెలంగాణ రాకముందు రైతుల బాధలు చూసి కేసీఆర్ గారు అనేక ఆలోచనలు చేయటం జరిగింది. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ట్యాగ్ లైన్గా నీళ్లు, నిధులు, నియామకాలు ఈ 3 అంశాల మీద తీసుకొని తెలంగాణ పోరాటాన్ని నిర్మించడం జరిగింది. అన్నమాట ప్రకారం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఆనాటి కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి, సాగునీరుకి పెద్దపీట వేయటం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఈ రాష్ట్రానికి జీవనాధారమైనటువంటి గొలుసుకట్టు చెరువుల్ని, కాకతీయులు తవ్వించిన గొలుసుకట్టు చెరువుల్ని, ఆ రోజు తాంబాళాలుగా మారినటువంటి చెరువులన్నింటినీ కూడా 40,000 చెరువుల్ని మిషన్ కాకతీయ కింద రికార్డు టైంలో పూర్తి చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు.